8వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి సరిపోదు పిల్లలు. గతించిన కొన్ని ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది పిల్లలు. 7 ముద్రల గురించి ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకునే ఉంటున్నాం. మొదటి ముద్రల గురించి, అలాగే 2వ ముద్ర గురించి, మిగతా ముద్రల గురించి మనం వింటూనే వచ్చాం. 6 ముద్రల గురించి మనం ధ్యానం చేస్తాం. ప్రత్యేకంగా ఈ 7వ ముద్ర గురించి కొన్ని రోజుల కాలం అయితే వచ్చేసింది, లేక డేస్ బట్టి. ఏదేమైనప్పటికీ పిల్లల ఇక్కడ భక్తులైన యోహాను గారు రాస్తున్నారు. ఆయన సంచరిస్తున్న కాలంలో, భూమి మీద సంచరిస్తున్న కాలంలో దేవుని నిమిత్తము, దేవుని యొక్క సాక్ష్యం నిమిత్తము అతన్ని బంధించి పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉంచేశారు, చెరసలో బంధించేశారు. అక్కడ దేవుడు దర్శన రీతిగా అతనితో మాట్లాడుతూ అతన్ని అక్కడ నుంచి ఒక ఉన్నతమైన దేశంలోనికి, ఒక అత్యున్నతమైన పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్లి ప్రతిదీ కూడా దర్శన రీతిగా ఆయన చూపిస్తున్నాడు, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. అలాంటి టైంలో ఆత్మవశుడుగా చూసిన ప్రతిదాన్ని కూడా, విన్న ప్రతిదాన్ని కూడా అతడు గ్రంథంలో లిఖించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ చూసిన సందర్భం ఏంటో మనకు బాగా తెలుసు. ఆయన చూస్తున్నప్పుడు ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగుడు ఎవరు కనిపించలేదంట. అలా విప్పుతున్నప్పుడు అది ఎవరు సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యమవుతుంది అనే ఆలోచన కలిగినప్పుడు అంట భూమి మీద కానీ, పరలోకంలో కానీ, భూమి క్రింద కానీ, అంటే పాతాళ లోకంలో కానీ ఎవరు కూడా దాన్ని విప్పడానికి యోగ్యుడు కానప్పుడు, ఎవరు కనబడినప్పుడు అంట బహుగా ఏడ్చుండేనంట. ఎవరు ఏడుస్తున్నారంట? ఎవరు ఏడుస్తున్నారు? బహుగా ఏడ్చుండే అంటే యోహాను గారు ఏడుస్తున్నాడు పిల్లలు. మనం కూడా అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాం పిల్లలు. మనకు కష్టం వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం, మన కష్టం బాధ కలిగినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం. మన కుటుంబం బట్టి, మన పరిస్థితులను బట్టి, ఏదైనా అనగాని మాటలు మనం విన్నప్పుడు కానీ, మనకు కలిగే వ్యాధిని బట్టి, బాధలను బట్టి మనం ఏడుస్తూ ఉంటాం. కానీ గ్రంథాన్ని విప్పడానికి యోగుడు కనబడనందున యోహాను గారు ఏడుస్తున్నాడంట. అంటే దేవుని వాక్యాన్ని బట్టి అదంతా ఒక ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాడు. అంటే అయ్యా ఈ వాక్యాన్ని, అంటే దేవుని మాటలు, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరైనా యోగుడు కనబడినందున అతడు బహుగా ఏడుస్తున్నాడంట. అంటే వాక్యం గురించి కానీ, దేవునికి ఉన్న మాటల గురించి కానీ, దేవుని సన్నిధి గురించి కానీ ఆయనకి ఎంత తృష్ణ ఉందో మనకు అర్థమవుతుంది. కానీ ఈ మాటలకు ఎంత ఆధిక్యత ఉందంటే భక్తులు కీర్తన భావనలో మంచి మాట మాట్లాడుతున్నారు పిల్లలు. 150వ కీర్తన అక్కడ కొన్ని విలువైన మాటలు మాట్లాడుతున్నారు పిల్లలు. చాలా ఆశ్చర్యం అనిపించే మాట. 6వ వచనం నుంచి కొన్ని మాటలు కింద చూడండి పిల్లలు. 149వ అధ్యాయం 6వ వచనం నుంచి కింది మాట. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో, ఎవరి చేతిలో ఉందంట? భక్తుల చేతులు అన్నాడు. పైనుంచి చూస్తూ ఉంటాడంట. భక్తులను దేవుడు రక్షణతోని అలంకరిస్తున్నాడంట. వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే అంటున్నాడు పిల్లల. దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, ఆయన మాటల్ని బట్టి ఎవరైతే బహుగా సంతోషిస్తుంటారో ఆ మాటలంట వారికి ఘనత చేకూరుస్తుందంట. ఎవరికి? ఆయన భక్తులకు. ఆయన వాక్యం గురించి ఎవరు విప్పనందున ఆయన బహుగా ఏడుస్తున్నాడు పిల్లల. వాక్యం అందనప్పుడు గాని, వాక్యం చెప్పినప్పుడు గాని, వాక్యం చెప్పే వాళ్ళు లేనప్పుడు గాని, అయ్యా దేవుని మాట్లాడితే బాగుండనే మాటల కొరకు తృష్ణ కలిగిన వారు, దుఃఖపడిన వారు నిజంగా ధన్యులు. ఆ మాటలు కనుక తృష్ణ కలిగి బ్రతికినట్టు అది ఘనత చేకూర్చబడుతుందంట. యోహాను గారికి నిజంగా ఆ మాటల గురించి తృష్ణ ఉంది కాబట్టి నేటికి ఆ మాటలు మనం స్వరం తెచ్చుకుంటున్నాము. యోహాను గారిని ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఆయన రాసినట్టుగా మిగతా గ్రంథాలు కనిపించవు కాబట్టి. అలా మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, ఆ 7వ ముద్రను విప్పినప్పుడు అంట కొన్ని సంగతులు జరుగుతున్నాయి. చూడండి పిల్లలు, ఇందాక చదివిన మాటని మళ్ళీ చదవండి పిల్లలు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అక్కడ ఒక అరగంట సేపు నిశ్శబ్దం కనిపించిందంట. నిశ్శబ్దమైన వాతావరణం పిల్లలు. ఎంతసేపు అంట? అరగంట సేపు అంట. మిగతా 6 ముద్రలు విప్పినప్పుడు వేరే సందర్భాలు కనబడుతూ ఉంటుంది. ఆ గ్రంథంలో ఒక 4 ముద్రల వరకు 4 జీవులు మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. 6 ముద్రకు వచ్చిన తర్వాత అక్కడ అంతం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అయ్యా ఎప్పుడు తీర్పు తీరుస్తున్న మాటలు మనం వింటూ ఉంటాం. 7వ ముద్రకు వచ్చేసరికి వెళ్ళి
నిశ్శబ్దమైన వాతావరణం కనబడుతుందంట. ఇంకా మాట్లాడుతూ అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతల్ని చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడినట్టుగా. ప్రత్యేకంగా పెద్దలు కొంతమంది చూడండి, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తూ ఉంటే ఎప్పుడైనా కౌంట్ చేసేటప్పుడు 1, 2 ఒకట్లు, 3 ఒకట్లు, 4 ఒకట్లు, 5 ఒకట్లు, 6 ఒకట్లు, 6 అనేవారు. 6 అనేవారు కానీ 7 అనే సంఖ్య అనేవారు కాదంట పెద్దలు. అది అపకీర్తి, అపశకనం అనేవాళ్ళు అంట. అంటే పెద్దలు ఉన్న ఆశ్రమం అలాంటిది. 6 1, 6 2, ఆ తర్వాత 8 1 ఇలా అలా మాట్లాడేవారు అంటే 7 అనే ప్రస్తావన తీసుకొచ్చేవారంట కాదంట. కానీ పరిశుద్ధులలో చూస్తుంటే 7 ముద్రలు, 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 సువర్ణ ధూపార్తులు, 7 ఆత్మలు, 7 బూరలు, ఇలా మాట్లాడుకున్న 7 నక్షత్రాలు, ఇలా చాలా కనబడుతూ ఉంది. 7 అనే దగ్గరికి వచ్చేసరికి మనం ఏమనుకుంటాం అంటే అది పరిపూర్ణమైంది, 7 అయితే బాగుంటుందని మనం అనుకుంటాం. లోకం ఏమనుకుంటుందంటే 7 అనే మాట ఉచ్చరించడం కూడా ఇష్టపడదు. ఇక్కడ 7 ముద్రలు మాట్లాడుతూ 7వ ముద్రకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేశాడు. అది 7వ ముద్రలు ఎక్కుతున్నప్పుడు అంట పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్ద వాతావరణం అనుకోండి. ఎక్కడ పరలోకంలో నిశ్శబ్ద వాతావరణం. నిజంగా చెప్పాలంటే ఒక ఉత్సవం జరుగుతుంది అనుకోండి, ఊర్లో కానీ మన కుటుంబంలో కానీ ఒక పండుగ వాతావరణం ఉన్నప్పుడు ఎలాంటి ఉంటుంది వాతావరణం, ఎలా ఉంటుంది? సంబరం. అప్పుడప్పుడు మన ఊర్లో జాతర జరిగింది అనుకోండి, దాంట్లో తప్పుల శబ్దం కానీ ఆ రిధం కింద ఆటోమేటిక్ గా మన కాళ్ళు కూడా కదలడానికి ఉత్సాహం ఉంటుంది. కొద్ది ఆ డీజే సౌండ్ కానీ వైబ్రేషన్ అంతా కూడా మన గుండెలో ఉంటుంది. ఆటోమేటిక్ ఏంటంటే అది మనల్ని ఇలా ప్రేరేపిస్తుంది అన్నట్టు, నువ్వు కూడా దాంతో పాటు ఏకీభవించు అన్నట్టుగా. కానీ పరలోకంలో వాతావరణం ఎలా ఉంటుందో మనకు బాగా తెలిసిన మాట కాబట్టి ప్రకటన గ్రంథము అలాగే చూడండి పిల్లలు 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 2వ వచనం నుంచి కొన్ని మాటలు తిరిగి చూడండి పిల్లలు. ఎవరు ఆత్మవసరం అవుతున్నారు? ఇప్పుడు యోహాను గారు ఆత్మవసరం అవుతున్నారు. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండేది. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. సరిపోతుంది అంటే ఆ ప్రస్తావన మనం ఆ శైలి అద్భుతంగా ఉంటుంది. ఆయన రాస్తూ ఏమంటే ఒక సింహాసనం ఉందంట, అంటే ప్రత్యేకంగా దాన్ని హైలైట్ చేస్తున్నట్టే అలాంటి సింహాసనం ఇంకోటి లేదు అని, అంతే కదండి. ఒక సింహాసనం ఉందంట, ఆయన దాని మీద కూర్చున్నాడంట. ఒకడు ఉండేను. అతని చుట్టూ ఎలా ఉందంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, మనం ఒక బ్యానర్ వెనకాల ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇదే ఈ రూమ్ కి అలంకరణ తీసుకొచ్చేసేది. ఆ సింహాసనానికి వెనుకాల ఏముందంటే ఒక ఇంద్రధనస్సు ఉందంట. ఇంద్రధనస్సు. ఆ ఇంద్రధనస్సు ఎందుకు వచ్చిందో మనకు బాగా తెలుసు. పాత కాలం ఆది కాలం నుంచి మనం చూస్తూ వస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని నేను జ్ఞాపకంగా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కానీ, పాప లోకాన్ని నేను పాడు చేసే సందర్భం వచ్చినా కానీ, నేను జలప్రలయంతో నేను నాశనం చేయను. దానికి చిహ్నముగా, గుర్తుగా ఇంద్రధనస్సు దేవుడు తన వెనకాల ఉంచుకున్న విషయాన్ని భక్తులు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇలా మాట్లాడుతూ దాని వెనకాల ఉందంట. ఆ 7 రంగులు ఇక్కడ నుంచి వెనకాల ఉంటుంటే ముంగట ఒక సింహాసనం ఉంది. ఆయన బ్యాక్గ్రౌండ్ అది ఎప్పుడు ప్రజ్వలిస్తున్నట్టుగా షైనింగ్ గా, బ్రైట్ గా ప్రకాశిస్తుంది. అది ఎలాంటి ప్రకాశం అయ్యా అంటే తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అది ఎలాంటిదంటే ఎవరు సమీపింపరాని తేజస్సును, ఆయన అమరత్వం గలవాడే ఉన్నాడు. ఎవరు సమీపించలేరంట ఆ తేజస్సును. అంటే ఆ సింహాసనంలో ఆయన కూర్చుని ఉంటే వెనుక ఇంద్రధనస్సు ఉంది. ఆ వెలుగును చూసి తట్టుకునేంత శక్తి ఎవరికి లేదు. అంటే మిగతా 24 సింహాసనాలు అంటే ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన సరౌండింగ్ లో కాదు, అది చాలా దూరంలో చుట్టూ ఉన్నాయి. వారికి సింహాసనం ఇవ్వబడ్డాయి. అతనికి కిరీటాలు ఉన్నాయి. దాని మీద సువర్ణ కిరీటాలు అంట, వారిపైన సువర్ణ కిరీటాలు ఉన్నాయి. అంతేకాదు
ద్వీప స్తంభాలు కూడా ఉన్నాయి, అవి ప్రజ్వలిస్తున్నాయి అంటారు. అప్పుడప్పుడు మనం చూస్తుంటే కదా లావా వెలుగుగినప్పుడు అదంతా కూడా ఎలా ఉంటుంది, ఆ శబ్దము భరించలేదు, వేడి పుట్ట కోసం వస్తుంటుంది. ఎలాగైతే రిథమ్ సౌండ్ వింటూ ఉంటే, డ్రమ్ సౌండ్ వింటూ ఉంటే ఆటోమేటిక్గా చప్పట్లు కొట్టాలని పాడాలని మనలో ఉత్సాహం ఎలా వస్తుందో, ఆ వేడి ప్రజ్వలిస్తూ ఉంటే ఆటోమేటిక్ లో ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వేడి పుట్టుకుని వస్తుంది, వారు ఇంకా దేవుని స్తుతించాలని. కిందికి కొన్ని మాటలు చూస్తూ ఉంటే పిల్లలు అద్భుతంగా మాట్లాడుతూ ఉంటాడు, జీవుల గురించి మాట్లాడుతూ 7-8 వర్షాల కింద చూడండి పిల్లలు. 6వ వర్షం చూడండి, 6వ వర్షం నుంచి సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన ఉండెను, ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఆ జీవులు అనేవి కూడా మనకు కనబడే గతించిన దినాల్లో మనం చూస్తున్నాం కాబట్టి, మొదటి జీవి సింహం వంటిది, దూడ వంటిది, మనుషుని ముఖము వంటి ముఖము కలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను, అవి చుట్టూ రెక్కల అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండేను అంటున్న పిల్లరా. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించిన వానికి అక్కడ జీవులు ఎలా ఉన్నాయంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అని ఊరుకున్నట్టే కనిపించట్లేదు. ఎలా ఉన్నాయంటే అవి మానక రాత్రియు పగలు, అంటే మనం అంటున్నది 24/7 అన్నట్టుగా, అంటే సృష్టి మొదలుకొని ఇంతవరకు, అంటే 7వ ముద్ర విప్పబడు వరకు అవి ఎలా ఉంటున్నాయంట, దేవుని స్తుతిస్తూనే ఉన్నాయంట. ఆయనకి ఘనత చేకూర్చబడాలి, కీర్తి చేకూర్చబడాలి. కాబట్టి అక్కడ ఉన్న జీవులన్నీ కూడా. అంతేకాదు, మనము యెషయా గ్రంథంలో కూడా మనం పెట్టుకుంటాం కదా, ఉజ్జియా గారి కాలంలో యెషయా గారు దర్శనం చేస్తున్నాడు, ఎలాంటి దూతలు ఉన్నాయి, కేవలం 4 జీవులే కాదు అంటాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం, కేవలం 4 కాదు, అక్కడ ఎన్నో కోట్ల దేవదూతలు ఉన్నాయి. వారు కూడా ఏమంటున్నారంట, అచ్చు మాట్లాడుకుంటూ చూడండి పిల్లలు. యెషయా గ్రంథం ఇంకొచ్చేది 6వ అధ్యాయం మొదటి నుంచి మాట్లాడుతున్న పిల్లలు. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అంటే మనకు ఒక మాట అర్థం అవ్వాలి, ఆయన ఆత్మవశుడై చూసినప్పుడు ఒక సింహాసనం కనబడింది, దాంట్లో ఎవరు ఆసీనుడై ఉన్నారు, ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎవరు, తండ్రి అయిన దేవుడు. ఇది యెషయా గారి కాలంలో కూడా చూసినా గానీ ఆయన ఎప్పుడైనా ఎలా ఉండడం, ఆసీనుడై ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది సింహాసనం. ఆయనకు పైగా సేరాపులు ఆయన చొక్కా ఒక్కొక్కనికి 6 రెక్కలు ఉండేను, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాలను కప్పుకొని 2 ఎగురుచుండెను. వారి సైన్యముల అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ధూపము చేత నిండగా. సరిపోతుంది. అంటే అవి కోట్ల దూతలు అవి తండ్రిని స్తుతిస్తూ ఉంటే ఏమవుతున్నాయంట, వారి కంఠ స్వరం వల్ల గుమ్మం యొక్క గడప ధ్వనం అంటాం కదా. ఆ రోజున పరలోకంలో, అంటే ఈ నేటికి మనకు కనిపించని పరలోక రాజ్యంలో మనం వెళ్ళబోయే ఆ లోకంలో నిత్యత్వంలో దేవాలయం యొక్క గడప కమ్ములు కదిలే రీతిగా వారు స్తుతిస్తున్నారంట. ఎలా స్తుతిస్తున్నారని అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వారికి ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏమి లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే అది జగత్తు పునాది మొదలుకోనక ముందే దేవదూతలు అక్కడ నుంచి తండ్రిని స్తుతిస్తూనే ఉన్నాయి. అయా పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు స్తుతిస్తూనే ఉన్నాయి. అంటే ఆ వాతావరణం ఎలా ఉందంటే 4 జీవులు, ప్రధానమైన 4 జీవులు కనబడుతున్నాయి, కోట్ల దేవదూతలు కనబడుతున్నారు, 24 పెద్దలు కనబడుతున్నారు. వీరందరూ ఏం చేస్తున్నారంటే ప్రత్యేకంగా యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటే వారి కంఠ ధ్వనికి గడప కమ్ములు కూడా కదిలిపోతున్నాయండి పిల్లలు. ఇలాంటి వాతావరణం ఉన్న తరుణంలో పిల్లలు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఇంచుమించు కోట్ల సంవత్సరాల నుంచి అలాంటి వాతావరణం పరలోక రాజ్యంలో ఉంది పిల్లలు. కానీ 7వ ముద్ర విప్పుతున్నప్పుడు మాత్రము 1/2 గంట సేపు పరలోకంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొల్పింది పిల్లలు.
అంటే చరిత్రలో ఎప్పుడు జరగని పిల్లలు. అప్పుడప్పుడు మనం తరచుగా మనం వింటూ ఉంటాం పిల్లలు. ఒక సంవత్సరంలో ఏదో ఒక రోజు పెట్టుకొని కొన్ని గంటల పాటు మనం లైట్స్ అన్ని ఆఫ్ చేద్దామని మనం అంతర్జాతీయంగా యుఎన్ కానీ మనం ఇంటర్నేషనల్ ఏదైనా కానీ మనం అప్పుడప్పుడు చూస్తున్న పర్యావరణ కేంద్రాలు కానీ అప్పుడప్పుడు ఏంటంటే మనం ఈరోజు మనం లైట్ మాత్రం వినియోగించవద్దు, అన్ని మనం ఈ టైం 7 నుంచి 9 వరకు లైట్స్ అన్ని ఆఫ్ చేసే ఉందామని అప్పుడప్పుడు మనం కొన్ని సూచనలు మనం వింటూ ఉంటాం. అంటే ప్రపంచ పర్యావరణ కొరకు కానీ తీసుకునే నిర్ణయాలు పెట్టారు. లేదు ఈరోజు మనం బ్లాక్ డే కాబట్టి అందరూ ఈరోజు బ్లాక్ డ్రెస్ వాడడం, ఆ రోజు మొబైల్ ఫోన్ వాడద్దు, ఇలాంటి కొన్ని మనం వింటూ ఉంటాం కదా. అది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడో అరుదుగా మనం వింటూ ఉంటాం. కానీ అంతకుముందు ఎప్పుడు జరగంది చరిత్రలో ఇంకా మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కదా. ఎప్పుడు స్తుతిస్తున్న దూతలు సైతము నిలిచిపోయి ఆ శబ్దము గడప యొక్క కమ్ములు కదిలే ఆ శబ్దము వారి కంఠస్వరం వల్ల ఇంతటి ఆర్భాటము అంత ఉత్సాహం జరుగుతున్న స్థితిగతుల్లో నుంచి 7వ ముద్రను నింపుతున్నప్పుడు 1/2 గంట సేపు నిశ్శబ్ద వాతావరణం ఉందని పిల్లలు. కానీ ఆశ్చర్యమే కదా పిల్లలు, పరలోకంలో నిశ్శబ్ద వాతావరణం ఉందంటే ఏదో జరగబోతుందని మనకు అర్థమైపోవాలి. అప్పుడప్పుడు పిల్లల అన్ని బాగున్నాయి, అంత ఆర్భాటం చేసిన తర్వాత స్తుత్యాలు జరుగుతున్నప్పుడు అందరూ నోరు తెచ్చి మనం గట్టిగా మాట్లాడుతుంటాం. ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు వాయిద్యాలు మేల మీద అన్ని బాగా చేస్తున్నాం. ఒకప్పుడు ఏదైనా సందర్భంలో ఏదో సంఘటన జరిగినప్పుడు సడన్ గా ఏదైనా జరిగింది, ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఎవరు చనిపోయారు, లేదంటే పెద్దలు ఎవరు వచ్చేసారు, వారు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మిగతా వారు ఎవరు మాట్లాడరు. స్టేక్ వచ్చినాడు అనుకోండి, లేదంటే మన పెద్దల బాస్ వచ్చినాడు అనుకోండి, ఎవరు మిగతాలో ఎవ్వరు మాట్లాడరు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగం ఉన్నదనుకోండి, లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు అక్కడ ఈ మధ్య అమరావతి ఈరోజు జరుగుతున్న సభ మనం చూస్తున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ వచ్చేసారు. ఆయన వెల్కమ్ చెప్పినప్పుడు ఆర్భాటం ఉంటుంది, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు అందరు నిశ్శబ్దమైన వాతావరణం తీసుకుని వస్తూ ఉంటారు. అంటే ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో జరగబోతుంది. ఆ 1/2 గంట సేపు ఏం జరగబోతుందో 7వ ముద్రలో నిజంగా క్షుణ్ణంగా కొన్ని మాటలు మనకు ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. 7వ ముద్రలో చాలా మాట్లాడేశారు పిల్లలు. 7వ ముద్రను విప్పుతున్నప్పుడు ఇంకొక మాట మనకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే అంటే 8వ అధ్యాయంలోనే దేవుని ఎదుట నిలుచు 7 దూతలు అని మాట్లాడేశాడు. అంతవరకు వేరే ప్రస్తావన కనిపించింది మనకు. మొదటి ముద్రను చూస్తూ వస్తుంటే 4 శివులు కనిపించేశాయి, 4 శివులు కనిపించేశాయి. అంతేకాదు ఇక్కడ ఒక 7వ ముద్రకు వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే 7 దూతలు కనబడుతున్నారు, వారికి 7 బూరలు కూడా ఇవ్వబడ్డాయి. 7వ ముద్రకు వచ్చేసరికి ఇంకా 2 యాడ్ అవుతున్నాయి. ఒకటి బూరలు యాడ్ అవుతున్నాయి, 7 దూతలు యాడ్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరగబోయింది? ఆ 1/2 గంట నిశ్శబ్దంలో ఏం జరిగింది? 7వ ముద్రను మనం ఇట్టే ముగించలేము పిల్లలు. కానీ అక్కడ కొన్ని మాటలు మనం ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటే పిల్లలు కిందికి కొన్ని మాటలు చూసిన పిల్లలు 3వ వచనం నుంచి మరియు సువర్ణ ధూపార్తిని చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడిన అంట పిల్లలు. ఆ 7వ ముద్రను విప్పినప్పుడు అంట అక్కడ విప్పడానికి సిద్ధమవుతుంటే 1/2 గంట పాటు నిశ్శబ్దమైన వాతావరణం కనిపించింది. ఆ 1/2 గంట పాటు నిశ్శబ్దంలో జరుగుతున్న పరిణామాల గురించి చూస్తూ ఉంటే 7 దూతలు కనబడుతున్నారు. వారు 7గురికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. బూరలు అంటే మనకు బాగా తెలుసు కదా, మనం తినే బూరెలు కాదు, బూరలు అంటే బూరల ద్వారా మనం ఏం చేయగలుగుతాం? శబ్దం చేయబడుతున్నాం. అంటే అప్పటి వరకు నిశ్శబ్దమైన వాతావరణంలో మనకు ఇంకా ప్రత్యేకంగా కనబడుతున్న స్థితి ఏంటంటే 7 దూతలు కూడా ప్రత్యక్షం అవుతున్నారు. వారి చేతిలో 7 బూరలు కూడా ఉన్నాయి. ఆ బూరల తర్వాత ఏం జరుగుతున్నాయి అంటే మరియు సువర్ణ ధూపార్తి. సువర్ణ ధూపార్తి అంటే మనకు తెలుసు కదా, ధూపార్తి ఏంటి? ధూపార్తి ధూపం వేస్తూ ఉంటారు కదా. ఇదంతా కూడా కల్చర్ అంతా కూడా అప్పట్లో యాజకులు ఏర్పాటు చేసేబడింది, యాజకుల చేత ఏర్పరచబడింది. ప్రత్యక్ష గుడారమే కాదు, యెరూషలేము దేవాలయంలో ఇవన్నీ కూడా సాదృశ్యంగా ఉన్నాయి. అక్కడ ఆ రోజులలో ఎక్కడికి దేనికి సాదృశ్యంగా? పరలోకంలో జరిగే ప్రతి ప్రక్రియకు సాదృశ్యం. సంఘం అంటేనే పరలోక రాజ్యానికి ప్రతిబింబము, దానికి సాదృశ్యం. యెరూషలేము దేవాలయం కంటే ముందు ప్రత్యక్ష గుడారము యెరూషలేము దేవాలయానికి సాదృశ్యం. యెరూషలేము దేవాలయమైన ప్రత్యక్ష గుడారమైన పరలోకానికి సాదృశ్యం. అలాంటి యాజక ధర్మాన్ని సంఘంలోకి వచ్చేసింది. ధూపం వేసే స్థితిని అక్కడ తీసుకొస్తున్నారు. అది ఎలాంటి ధూపార్తి అంటే సువర్ణ ధూపార్తి అంటారు. సువర్ణం అంటే బంగారం. అంటే ఆ స్థితి మనకు అర్థం అవ్వాలి. అంటే బంగారం అనేది బంగారం ఉంటుంది, ధూపం అనేది ధూపం అనేది కాదు. అంటే మనకు అర్థమయ్యేదంటే
అలాంటి కొన్ని విషయాలు పిల్లలు మనం అప్పుడప్పుడు బయట జరుగుతున్న స్థితిని బట్టి దీంతో పోల్చుకుంటే మనకి ఇంకా లోతైన విషయాలు అర్థమవుతూ ఉంటాయి. మనకు ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి కొన్ని బంకర్స్ వచ్చేసాయి పిల్లలు, యుద్ధ బంకర్స్. కానీ రాజుల చరిత్ర వెళ్తూ ఉంటేనంట, రాజుల కాలంలో, దావీదు గారి కాలమే కాదు, యెషయా గారి ప్రవచన కాలంలో, ఆ రోజుల రాజుల్లో వారి దగ్గర అంట కోట గోడని కూల్చే యంత్రాలు ఉండేవంట, పరికరాలు. పెద్ద పెద్ద బండరాలు పెట్టేసి ఏనుగులు సైతం లాగుతుంటే కోట గోడలు కూల్చబడాయంట. అప్పట్లో ఈ మందు సామాగ్రి లేదు కాబట్టి ఈ బుల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా లేవు కదా అప్పట్లో. దాన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఈ రోజు ఇది ఉన్నది కాబట్టి మనం హైదరాబాద్ అవన్నీ చూస్తుంటే, గోల్కొండ కోటలు చూస్తున్నప్పుడు ఏంటంటే ఆ బంకర్ చూస్తుంటే పాత కాలంలో ఉండేవి, ఇలా జరిగేవి అని ఒక ఐడియాకి వస్తుంది. ఐడియాలజీ మన ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. అలాగే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇజ్రాయెల్కి ఏదంటే ఈ ప్రకటన గ్రంథం చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యో మేము వాడినవే ధూపార్తి మా చేతిలో ఉండేది. ఆ రోజున ఎలిజబెత్ చక్కెర గారు లోపల ధూపాన్ని ఎత్తుతున్నాడంట, ధూప వేదిక వేస్తున్నాడు. తన అనుదిన క్రమం చొప్పున అది చేస్తూ ఉంటే ఆ రోజు జరిగిందంట. ఈ క్రమం అంతా చూస్తుంటే ఇజ్రాయెల్కి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అది నేను జరిగించింది అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చేస్తుంటే ఆ సాంబ్రాణి, అందులో ఉండే గుగ్గిలం, ఇవన్నీ వేసి ధూపం ఎత్తిన తర్వాత ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందంటే ఒక ఇంపైన సువాసన వస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే నేను ఎక్కడికి వచ్చేసాను, ఇదంతా కూడా అక్కడ బయట ఉండే వాతావరణం. అందుకనే పరిమళ తైలము ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధమైన స్థలంలో వాడినప్పుడు ఆ తైలాన్ని వేరే ఇజ్రాయేల్ ఎవరు వాడకూడదు. ఒకవేళ వాడితే దాన్ని ఇజ్రాయేల్ నుంచి కొట్టివేయబడేవాడు, అంటే వారిని చంపేసేవారు, ఆ గోత్రం నుంచి పంపించేసేవారు. అది నిషిద్ధమైంది, అది అక్కడే వేయబడాలి. అలాంటి ధూపము, పరిశుద్ధమైన దేవాలయంలో వాడబడే ధూపము ఇక్కడ ఆయన సన్నిధిలో వేయబడుతుందంట. ఎలాంటి ధూపం అంటే సువర్ణ ధూపార్తిని ఎత్తుకొని ధూప నైవేద్యంగా ఎత్తబడేది. దానికి సాదృశ్యంగానే ప్రత్యక్ష గుడారంలోకి వచ్చింది. దాని తర్వాత దేవాలయంలోకి వచ్చేసింది. దాని తర్వాత ఎలా మారబోతుందో మనకు అర్థమైపోవాలి పిల్లలు, ఈ మాటలు బట్టి. కింద చూడండి పిల్లలు, ఆ ధూపార్తి సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన. ఇప్పుడు మనకు అంతమంది ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో ముందు ద్వారాన్ని దాటగానే మనకు కనిపించేది ఏంటి? బాగా మనం విన్న మాటలు, ద్వారము దాటగానే మనకు కనిపించేది ఏంటి పిల్లలు? బలిపీఠం కనిపించేది. ముందు మధ్యలో ప్రత్యక్ష గుడారం మీద అనుకుంటే, ప్రత్యక్ష గుడారం మీద మధ్యలో ప్రత్యక్ష గుడారం అనుకుంటే, ముందుగా దాని చుట్టూ ఏముండేది పిల్లల? చుట్టూ ఒక ప్రాకారం ఉండేది. ఎలాంటి షేప్ ఉండేది అంటే ఇలాంటి షేప్ ఉండేది, స్క్వేర్ ఉండేది కాదు, అది ఇలాంటి షేప్ ఉండేది. ఇది ఎలాగైతుందో పొడవు చాలా పెద్ద ఉండేది, ఇలా ఉండేది. ఇలాంటి దానిలో ద్వారం ఇక్కడ ఉంటే, ఈ మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటే, ద్వారం ఓపెన్ చేయగానే ద్వారపాలకులుగా ఇంకా ఫేమస్ అయిన వారు ఎవరు ఉన్నారంటే కోరాహు కుమారుడు. ద్వారపాలకులు ఇక్కడే ద్వారం దగ్గర నిలబడేవారు. ద్వారం నుంచి ముందుకు వెళ్ళగానే ఫస్ట్ చూసేది ఏంటంటే బలిపీఠం కనిపించేది, బలి అక్కడ అర్పించబడు. దాని తర్వాత ఇంక కొన్ని మాటలు మనం చూస్తుంటే ఆలయంలోకి వెళ్ళాలంటే దాని మధ్యలో ఇంకొకటి కనిపించేది, గంగాలం కనిపించేది. బలి అర్పించిన తర్వాత దాని చేతులు కడుక్కోవడానికి గంగాలం ఉండేది. దాని తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవారు పిల్లలు. ఇలాంటి కాన్సెప్ట్ ఎందుకు ఇప్పుడు ప్రకటనలో చెప్తున్నారంటే దానికంటే ముందే ఇశ్రాయేలుకు తెలియజేశారు కాబట్టి దేవుడు. ఈ ధూపార్తిని ఎత్తుకున్నప్పుడు ఏంటంటే మనకు బలిపీఠం అప్పుడు ఇత్తడితో చేయబడింది, దానికి తుమ్మకరలు వాడబడాయి. కానీ ఇత్తడే ప్రత్యేకమైన ప్రధానమైన పాత్ర పోషించేది. కానీ ఇక్కడ ఉన్న బలిపీఠం ఎలాంటిదట? సువర్ణ బలిపీఠం అంటాడు. అందుకని ఆ మాట చెప్పడానికి మాట అన్నాను. సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడింది. ఎవరితో కలపడానికంట? వేడితో కలపడానికి, పరిశుద్ధులందరి ప్రార్థనతో కలపడానికి ధూప ద్రవ్యాలు ఇవ్వబడ్డ. ఈ సందర్భం అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉద్దేశం పిల్లలు, ఒక మంచి సందర్భానికి జ్ఞాపకం చేస్తాను. ఈ భాగం అర్థం అవ్వాలంటే ఎందుకు అరగంట సేపు నిశ్శబ్దం ఉందంటే చాలా కిందికి చేస్తూ ఉంటే చాలా సందర్భాలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులందరి ప్రార్థనలు వాటితో చేయడానికంట, వేటితో చేయడానికంటే ఆ మాట పిల్లలు, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడి, అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరు. మనం అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన మాట ఎలా ఉంటే మన ట్రాన్స్లేషన్ కూడా, అయ్యా మా ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధికి
ఎలా చేయాలంట? ధూపం. ధూపం అంటే తెలుసు కదా, ధూళి కాదు కదా, ధూపం. హోమం సాంబ్రాణి అంత వేసినప్పుడు హోమం వేసినప్పుడు వచ్చే పొగ ఆ ఇంపైనది సువాసనతో ఆగ్రహించడానికి దేవుని సన్నిధి చేరుతూ ఉంటే కొన్ని ఇక్కడ ఈ మనం తెలుగు చూస్తున్నాం. కానీ ముస్లింలు అప్పట్లో చేసేవాళ్ళు పిల్లలు ఈ మధ్య కూడా చేస్తున్నారు కదా, ఒక ధూపాన్ని తీసుకుని వచ్చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చేసి పైన మీద దాంతో కొట్టేవాళ్ళు. అలాంటి అన్ని సాదృశ్యమైన మాటలు ఇవన్నీ కూడా ఎక్కువగా బహుధూప ద్రవ్యాలు అన్ని కూడా ఒకేసారి కలిపి అగ్నితో మిళితమై ఒకేసారి ధూపార్తిని ఎత్తపడుతూ ఉంటే ఎంతటి ఇంపైన సువాసన వస్తుందో ఇవన్నీ కూడా దేంతో కలుస్తున్నాయంట? ప్రార్థనలతో కలుస్తున్నాయంట పిల్లలు. ప్రార్థనలతో కలుస్తున్నాయి. ఎవరి ప్రార్థనలు? పరిశుద్ధుల ప్రార్థనలు. మనం అప్పుడప్పుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేయడానికి ఒక మాట ఏమంటే, అందరూ ఆర్భాటంగా మాట్లాడుతున్నారు. ఆ మధ్య నుంచి ప్రభు సంచారం వెళ్తూ ఉన్నాడు. ఆయన అక్షరధారిగా లోకంలో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు అందరూ తండోపదండాలుగా ఆయన మీద పడుతున్నారు. అనేకులు పడుతున్నారు. కానీ కొంతకాలం ప్రభు కొంత సమయానికి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభు నిలిచిపోయారు. ఎవరు నన్ను ముట్టేశారు అన్నాడు. అదేంటి ప్రభు, ఇంతమంది మీద పడుతున్నారు, నేను తాకున్నాను, ఇందులో రాసుకుని వెళ్ళిపోతున్నారు, అందరూ పూసుకుని వెళ్ళిపోతున్నారు, నువ్వేంటి నన్ను తాకారంటున్నావు? లేదు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఆయనకు అర్థమైపోతుంది, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఆయనకు తెలుసు ఆ స్త్రీ ఎవరో కూడా తెలుసు. కానీ ఏంటంటే అది అనేకులకు కనపరచబడాలి కాబట్టి ఆ సందర్భాన్ని ప్రభు ఎత్తినట్టుగా కనబడుతుంది. ఆ మాటలోనే మనకు ఓ కానాను స్త్రీ వస్తుంది పిల్లగా. కానాను స్త్రీ వచ్చేసి, అయ్యా నా కుమార్తె బాగాలేదు, దయచేసి స్వస్థపరచమని అంటుంది. నేను అన్వేషణ వరకు కాదు, ఎవరి కోసం వచ్చి నేను ఇశ్రాయేలు వరకు వచ్చేసాను. నేను అందుకనే ఈ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టడం ఇష్టం లేదు. అంటే ఆ స్త్రీని ఎలా పోలుస్తున్నాడు దేవుడు? కుక్కతో పోల్చేస్తాను. ఆయన ప్రభు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆమెను అవమానించడానికి కాదు. అక్కడ ఉన్న ప్రజలు ఏంటంటే వారికి ఉన్న విశ్వాసము, ఈ స్త్రీకి ఉన్న విశ్వాసాన్ని బట్టి అక్కడ ఉన్న వారికి ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. ఎలాగైతే ఆ మాట ప్రస్తావన తీసుకొచ్చేసాడో అనేకులు తన మీద పడుతున్నాడో ప్రభావం నాలుగు నుంచి వెళ్ళిందని ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఎవరో అనారోగ్యంతో ఉన్నారు, ఆమె స్వస్థపరచబడింది ప్రభువుకు తెలుసు. ఈమెను బట్టి అనేకుల విశ్వాసం బలపరచబడాలి. అందుకనే ఆ కానాను స్త్రీ అంటాడు, అమ్మ నీకున్న విశ్వాసము బహు ఆశ్చర్యం అనిపించింది, చాలా గొప్పది, నీ విశ్వాసము చాలా గొప్పది. ఆయనే ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు. నువ్వెళ్ళు నీకు మాత్రం స్వస్థత కలిగింది అంటాడు. ఆమెకున్న విశ్వాసమే అంటే కానాను స్త్రీకి అన్ని రాళ్ళకి అంత విశ్వాసం ఉంటే ఇజ్రాయేలు నాతో ఉన్నారు, మీరు నన్ను చూస్తున్నారు, మీకు ఎంతటి విశ్వాసం ఉండాలని ఆమెతో పోలుస్తూ వీరి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు. ప్రభావం వెళ్ళిపోయినప్పుడు ఆ స్త్రీని ఆయన చేయడానికి కారణం ఏంటంటే ఈమెకు ఎన్నో రోజుల నుంచి ఆమెకు స్వస్థత కలగట్లేదు, నన్ను తాకింది, ఆమె స్వస్థత పొందుకున్నది. మీరు తండోపదండాలుగా నా దగ్గరకు వస్తున్నారు, నా మాటలు వింటున్నారు, నా మీద పడుతున్నారు, నేను పెట్టేది తింటున్నారని ప్రభు చెప్తూ మాటలు ఏంటంటే ఈమెకున్న విశ్వాసం గొప్పది, ఎక్కడ స్వస్థత లేని నా వల్ల పొందుకున్నది కదా, మీరు ఏ రోజున నాకు స్వస్థపరచమని నన్ను చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఏ రోజున ఆ రీతిగా ఆశపడ్డారా? ఏ రోజున విశ్వాసం కలిగి ఉన్నారని వారిని బలపరచడానికి ఈ స్త్రీని ముందుకు తీసుకొచ్చేస్తాడు. అంతే కదా పిల్లలు? అప్పుడు అందరి మీద పడుతున్నప్పుడు ఆర్భాటం ఉన్నది, ప్రభువా ప్రభు అని ఎంతో మంది అరుపులు ఉండొచ్చు, కేకలు ఉండొచ్చు. నన్ను ఎవరో ముట్టారన్నప్పుడు అందరూ నిశ్శబ్దమైపోయి ఉండొచ్చు పిల్లలు. ఎందుకంటే ఆమె తీసుకొని రావడానికి లేదు, ప్రభావం నా నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు నన్ను తాకాలన్నప్పుడు ఎవరు మాట్లాడి ఎవరు తాకరో చెప్పండి, నేను కాదు అందరూ సైలెంట్ గా ఉంటుంటారు కదా. అందులో నుంచి చివరికి అనుకున్నచ్చు అసలు నేనే ప్రభావ, నేనే ఉంటాను, నీకు అస్సలు చెల్లి చాలు అనే విశ్వాసంలో ఉంది, నా స్వస్థత కలుగుతుందని నిరీక్షించి వచ్చేసాను. ఇప్పుడు ఆమె స్త్రీని బయటికి తీసుకురావడానికి అందరూ నిశ్శబ్దమైపోయారు. ఎలాగైతే ఆర్భాటము, ఉత్సాహము, ప్రజ్వలించే ధ్వనులు, కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధులు కంటిన్యూగా మానక దివారాత్రాలు ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ శబ్దం అంటే అరగంట సేపు ఆగిపోయిందంట. ఏంటయ్యా అంటే పరిశుద్ధుల ప్రార్థనలు నాకు వినబడుతున్నాయి, ఆ ప్రార్థన నాకు వినాలి కాబట్టి మీరు అరగంట సేపు నిశ్శబ్దాన్ని పాటించినారు. ఆ ప్రార్థనతో పాటు ఏమైపోయాయంటే బహు ధూప ద్రవ్యములు కలిసి ఆయన సన్నిధికి ధూపార్తి వలె వెళ్ళిందంట పిల్లలు. కాన్వాయ్ వెళ్తుంది, గతించిన సంవత్సరం మనం చాలా కాన్వాయ్ చూసాం పిల్లలు. ఆర్భాటంగా వెళ్తుంది ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతున్నారని ఎవరు రోడ్డు పక్కన నుండి అయ్యా ఇట్లా చేతులు ఎత్తగానే కాన్వాయ్ ఆపి మరి ఆ కారులో ఉండే స్టీరియో గానీ ఆ సాంగ్స్ కానీ అన్ని ఆఫ్ చేసి ఎంతమంది వెనకాల ఎంత పెద్ద కాన్వాయ్ ఉన్నా, అతని ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా ఆ కాన్వాయ్ నిలిపి ఆమె ఇచ్చే ఒక విన్నపాన్ని తీసుకున్నప్పుడు ఎంతగా హైలైట్ చేసామో మనం బాగా తెలుసుకోగలరు.
నేటికి మనం చూస్తూ ఉన్నాం పిల్లలు, అందరూ మాట్లాడినా కానీ ఎక్కడో అయ్యా నా పరిస్థితి బాగలేదని ఒక విన్నపాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎలాగైతే ఆమె వైపు ప్రత్యేక స్థానాన్ని అంటే దృష్టిని కేంద్రీకరిస్తామో అలాంటి స్థితి ఈ అరగంట సేపు నిశ్శబ్దంలో మనకు కనబడుతుంది పిల్లలు. ఈ ఆర్భాటం అంతా నిలిచిపోయింది. ఎందుకయ్యా అంటే పరిశుద్ధుల ప్రార్థనలకు వినబడుతున్నాను, ఎవరో మాట్లాడుతున్నారు, ఆ ప్రార్థన నేను వినాలి. అందుకనే ఇప్పుడు మీ స్తుతుల పైన, దూతల స్తుతుల పైన ఆయనకి ఎప్పుడు సంతోషం లేదు పిల్లలు. ఎందుకంటే వారి భాగం అంటే ఆయన స్తుతించడమే. కానీ నేను ఆయన ద్వారా అంటే దూతల ద్వారా ఆయన పొగడాలనుకోవట్లేదు, పొగిడించుకోవాలనుకోవట్లేదు. ఎవరి ద్వారా కావాలనుకుంటున్నాడు దేవుడు? మన ద్వారా కావాలనుకుంటున్నాడు పిల్లలు, తన పిల్లల ద్వారా కావాలనుకుంటున్నాడు. వారి సేవకులు వారి ఉద్దేశము వారి పర్పస్ ఏంటంటే వారు స్తుతించడం కోరకి వారు కలువ చేపట్టారు. కానీ పిల్లలు తన కొరకు బ్రతికి తనను స్తుతిస్తూ ఉంటే దాంట్లో సంతోషమే వేరు కదా పిల్లలు. అంతే కదా మనం పోవాల్సింది, మనం కోరుకునేది కూడా. బయట ఎక్కడో కంపెనీలో పనిచేసిన వారు ఎవరు బాస్ వచ్చేసారని అంటే ఆయన మెప్పు పొందుకోవడానికి ఎన్నో చేస్తుంటే ఇలాంటి ఎంప్లాయీ నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుందని వాళ్ళని తీసుకుని వచ్చి కంపెనీలో పెట్టుకుంటాడో, పిల్లలు కూడా ఏంటంటే బయట ఉన్న వారు ఎవరో రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఏదో చేశారని వారు బట్టి సంతోషించారు పిల్లలు. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు తన కొరకు బ్రతికి తన తండ్రిని సంతోషపెడితే, తన తల్లిని సంతోషపెడితే ఎంతటి ఆనందం ఉంటుందో సేవకులు చేసే స్థుతుల పైన అంటే ఆ రోజున దేవదూతలు ఈ రోజున దేవదూతల పైన స్థుతులు ఆర్పాటిస్తూ ఉంటే గడప కమ్మలు కదిలినా కానీ వారి స్థుతుల మీద సంతోషం ఆయనకు లేదు పిల్లలు. నిజంగా లేదు. ఎప్పుడు సంతోషం కలుగుతున్నట్టు తెలుసా? ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో సంతోషం అట పిల్లలు. అలా రక్షింపబడిన వారందరూ ఆయన కొరకు ప్రార్థన చేస్తే అతనికి కలిగే మా ఘనతను కూడా ఒక్కసారి ఉండండి, ఒక అరగంట సేపు ఉండండి. నా కుమారుడు ప్రార్థిస్తున్నాడు, నా కుమార్తె ప్రార్థిస్తుంది. అలా ప్రార్థించినప్పుడు అంట బహుధూప ద్రవ్యములు వారికి తోడైపోయి ఈ ధూపార్థంతా కూడా వెతుకుతూ ఉంటేనంటే ప్రార్థనతో పాటు వెళ్ళి ప్రభు సన్నిధికి చెబుతున్నాడు, తండ్రి సన్నిధికి చెబుతున్నాడు పిల్లలు. ప్రార్థనతో పాటు కలిసేది ఏదంట? ధూపార్థన పిల్లలు. ఈ భాగం అర్థం అవ్వాలంటే ఒక అపోస్తల కార్యంలో ఒక సందర్భం ఉంది పిల్లలు. చూడండి పిల్లలు, అపోస్తల కార్యం మార్చేసుకుని ముందు తరగతిలో మంచి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం మొదటి నుంచి మార్చుకున్న పిల్లలు. ఇటాలి పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియాను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేను అంటాడు పిల్లలు. ఎలాంటి వాడంట, ఎలాంటి క్యారెక్టర్ అయ్యారంటే అతను చెప్తున్నాడు మాటల పైన మాట భక్తి పరుడు అంటే పిల్లలు. ఇటాలీ పటాలంలో, ఇటాలీ అంటే తెలుసు కదా మనకు, ఇటలీ తెలుసు కదా పిల్లలు. ఎరుసలేం కాదు అది. ఇప్పుడు మనం వాటి కంట్రీ రోమ్ చూస్తున్నాం కదా, దానికి కంట్రీ పిల్లలు. సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు సోనియా గాంధీ ప్లేస్ ఉంటారు పిల్లలు. ఇప్పుడు మన పోప్ గారు చనిపోయారు కదా పిల్లలు, ఆయన నివాసం ఉండేది కూడా వాటికన్ సిటీలో ఉంటారు. అంటే అక్కడ ఇటాలీ పటాలంలో ఒక శతాధిపతి, ఒక 100 మంది పైన అధికారి, నిజంగా చెప్పాలంటే ఒక మేయర్ పిల్లలు, కర్నల్. ఆయన ఎలాంటి క్యారెక్టర్ అంటే భక్తిపరుడు అంటే పిల్లలు. ఆ భక్తిపరుడు ఎలా ఉందో ఆయన చరిత్ర అంతా కూడా చెప్తూ మాట్లాడుతూ బహు ప్రజలకు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత వచ్చిందట. దూత రావడం అంటే ఆషామాషి కాదు పిల్లలు. దూత రావాలంటే మరీ బహు దుర్మార్గుడైనా ఉండాలి, బహు మంచివాడైనా ఉండాలి. మామూలుగా ప్రతి వారి దగ్గర ఏమీ జరగవు. మధ్యతరగతి కుటుంబాలు అంటే చూసారు పిల్లలు, అది ఇన్బ్యాలెన్స్ అయినా ఉంటుంది. అది అటు ఉండము ఇటు ఉండము, అందుకని ఏది మనకు రాదు. బహు ధర్మకార్యాలు చేస్తే ఇతని దగ్గరకు వచ్చిందంట, జకరియా దగ్గరకు వచ్చిందంట, మహమ్మ దగ్గరకు వచ్చిందంట పిల్లలు, పేతురు దగ్గరకు వచ్చిందంట, మరియమ్మ గారి దగ్గరకు వచ్చిందంట, యోసేపు దగ్గరకు వచ్చిందంట. అంటే ఈ క్యారెక్టర్లు అన్ని కూడా మనం చూస్తుంటే మనకు అర్థమైందంటే బహు నీతిమంతుడు అయినా ఉండాలి, లేకుంటే బహు దుర్మార్గుడు అయినా ఉండాలి. అలాగే మనకు దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ఒక రాజు దగ్గరకు వచ్చేసింది, చేయవరాజు వచ్చేసింది. ఇలాంటివి మనం చూస్తున్నాడంటే అతని దగ్గర నుంచి రాజ్యం తొలగించినప్పుడు సందర్భం కనబడుతుంది, నీతిమంతులకు ఒక వాక్కును తెలియజేసినప్పుడు ఒక సందర్భం కనబడుతుంది. ఇలా మాట్లాడుతూ ఇతని దగ్గరికి ఎవరు వచ్చారంట? దూత వచ్చేసిందంట. కిరిచిన పిల్లలు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలియా అని దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనను
నీ ధర్మ కార్యమును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయనట్టు. ఈ మాట ఎలా ఉన్నాడ? ప్రార్థనలు ప్రార్థనలు ఏమంటున్నాడు? ప్రార్థనలు నీ ధర్మ కార్యములు. ఇప్పుడు ఏం కావాలండి? ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు అతని దగ్గర ప్రార్థనలు ఉన్నాయి, ధర్మ కార్యాలు ఉన్నాయి. ఈ మాట మనసులో పెట్టుకోండి. ఇలా రెండు ఉన్నాయి కాబట్టి ఎవరి సన్నిధికి జ్ఞాపకార్థం వెళ్ళాయంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థం వెళ్ళాయి. మన ఇప్పుడు స్థితి కూడా ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాలంటే ఇప్పుడు రెండు ఉండాలంట. ఏముండాలి? ఇప్పుడు ప్రార్థన ఉండాలి, బహుధర్మ కార్యాలు ఉండాలి. అలా ఉంటే ఎక్కడికి వెళ్తాయంట? దేవుని సన్నిధి కూడా. అంటే ఇతను ఎలాంటి వాడు? భక్తి వాడు. తన ఇంటి వారందరితో అంటే అన్యుడైనప్పటికీ కూడా దేవుని మీద నిష్ట కలిగి ఉన్నాడు, బహు ధర్మ కార్యాలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అలా చేస్తున్న అతని ప్రార్థనలు, ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయంట. ఇందాక చదువుకున్న ప్రకటన గ్రంథంకి వచ్చేట్టు కదా. 8వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం చివరి భాగం చదువుతున్నాం. సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడినాయి. ఎవరికి ఇవ్వబడను? ఆ దూతకి ఇవ్వబడ్డాయి. పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరను అన్నప్పుడు. అంటే దేవుని సన్నిధికి చేరాలంటే ప్రార్థనతో పాటు ఏముండాలి? ఇప్పుడు మనకు ఇంపైన సువాసన తీసుకొచ్చే ఉండాలి. అందుకనే పిల్లరా మన క్రియలు ఎలా ఉండాలంటే క్రియలు మంచి చేసే రీతిగా ఉండాలి. అంటే ఆయన చూస్తేనే నా కోసము బల నమ్మకమైన దాసుడు అనే మాట ఎలా ఉండాలంటే అతని క్రియని బట్టి రావాలన్నమాట. అందుకనే ఇప్పుడు ఇతని దగ్గర దూత వచ్చిన మాట ఏంటంటే దేవుని సన్నిధికి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరిపోయాయి. అందుకనే నేను దగ్గరికి వచ్చేస్తాను. ప్రార్థన ఉండాలి, దాంతో పాటు ఏమన్నాడు? కార్యాలు, ధర్మ కార్యాలు కూడా ఉండాలి. చెడు కార్యాలు ఉన్నాయి, మంచి కార్యాలు ఉన్నాయి, ధర్మ కార్యాలు ఉండాలి అంటున్నాడు. ధర్మము అనే మాట మనం వింటూ ఉంటాం. ధర్మో రక్షితి రక్షిత అనే మాట అంటే ధర్మాన్ని మనం కాపాడుతుంది, అది మనల్ని కాపాడుతున్నాం. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి అన్యుడైనప్పటికీ వాటితో పాటు తన ప్రార్థనలతో పాటు బహుధర్మ కార్యాలు చేస్తూ ఉంటేనంట ఇతని ప్రార్థనలన్నీ కూడా ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయంట. మన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి కదా, ఆ పరిశుద్ధులందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్న కారణం ఏంటంటే వాటితో పాటు ధూప ద్రవ్యములు కలపబడుతున్నాయి. ఆ ధూప ద్రవ్యములు ఏంటయ్యా అంటే బహుధర్మ కార్యాలు. అందుకనే మీ వాళ్ళని అయ్యా 6 మనం చూస్తూ ఉంటే ఎందాక భూనివాసులకు ప్రతిదండన చేయక ఉండు అని అంటే మీ వలె చంపబడబోవారు సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు కొంచెం కాలము మీరు విశ్రమించమంటున్నాడు. అంటే వారు అంటే మీ వలె అంటే ఎవరు? అంతకు ముందు చంపబడిన వారు. మీ వలె అంటే ఎవరి కొరకు ఈ క్రియలు చేయాలి? ఇప్పుడు దేవుని కొరకు బహుబలంగా బ్రతికిన వారు ఒక ధర్మ కార్యాలు చేసి చనిపోయిన దోర్క కనబడుతూ ఉంటుంది, తిరిగి లేపబడుతున్న సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. అలా బహుధర్మ కార్యాలు చేసి చంపబడిన భక్తుల జీవితాలు మనకి ఎన్నో కనబడుతూ ఉంటూ ఉంటాయి. యాజకులు కానీ, నీతిగా బ్రతికిన వారు కానీ. అంటే ప్రార్థనతో పాటు, భక్తితో పాటు, యథార్థతతో పాటు ఏముండాలి? ఇప్పుడు ధర్మ కార్యాలు కూడా ఉండాలి. అలా ఉంటూ ఉంటేనంటే దానికి ఇంకా ఇంపైన సువాసన ఆడేసి మనం అంటే కదా ఇది ఒకటి వేసి ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా దూతలు వారికి సాకారంగా దేవుడు నడిపిస్తున్నాడు. పిల్లలు అప్పుడప్పుడు చూడగలరు. నేను అనుకున్నాను ఇది అయింటే బాగుంటుందని అనుకున్నప్పుడు వెంటనే ఏదో సహకారం, మనకు తెలియని సహకారం, మనకు కనిపించే సహకారం అందినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మన ఆలోచన ఏంటంటే దేవునితో మిళితమై ఉంటే, దేవునితో సహకారిగా ఉంటూ ఉంటే ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు ఇది కావాలనుకున్నాము, మనమంతా ఒక పాత్ర పోషించేసాము. ఇంకెవరైనా కృషి చేస్తే ఇక్కడ నుంచి పడిపోతుంది. మన మట్టుకు మన బిల్డింగ్ ఎలా ఉండాలంటే ఇది చేయాలని ఉండాలి. ముందు కొద్ది వస్తే చాలు దేవుడు నడిపిస్తాడు. పిల్లలు ఆవగించేంత విశ్వాసం మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి మాటలు ప్రార్థనలు, ధర్మ కార్యాలు ఉంటూ ఉంటే అప్పుడు మనం గొప్పగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కానీ, కోల్కతా పరిసర ప్రాంతాల్లో కానీ బహుధర్మ కార్యాలు చేసిందంట ఒక స్త్రీ. బ్రిటిష్ గారి కాలంలో తర్వాత ఎవరండి? మదర్ తెరెసా గారు బహుధర్మ కార్యాలు చేస్తున్నారు. పిల్లలు చిరస్మరణంగా నిలిచిపోయింది. అంటే ప్రార్థించి కట్టుకడుతూ ఉంటే చరిత్రకి ఎక్కిపోతుండే ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు నువ్వు చేస్తూ ఉంటే దానికి దేవుడు ఏంటంటే వెంటే సహాయం అందిస్తూ ఉంటాడు. ఆ రోజు పరిచయం జరుగుతున్న అపొస్తల కాలంలో కూడా
వాక్యాన్ని ప్రకటిస్తూ ఏక మనసుతో మూకుముడిగా గృహంలో కూడుకుని ప్రార్థన చేస్తూ ఉంటే వాక్యము వారికి తోడుగా ఉండేది. దేవుడు ఆత్మ వారికి సహకారంగా ఉండంట. వాక్యము స్థిరపరచబడుతూ బలపరచబడుతూ ఉంటే సంఘము విస్తరించిందంట. పిల్లలు ప్రార్థనలతో పాటు బహు ధర్మకార్యాలు ఉంటూ ఉంటే ఆయన సన్నిధికి చేరుతున్నట్టు. ఎలా చేరుతున్నాయంటే బహు ధూప ద్రవ్యములు బహు ధర్మకార్యాలు కనుక మనం ఉంటే మన ప్రార్థన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. పిల్లలు అలా ఎవరైనా మొరపెడుతున్నా అంత అల్లరి ఉంది, ఆ మధ్య నుంచి నేను ఏర్పుతోంది, దేవా నాకు బ్రతకాలని లేదు, నీకు బ్రతకాలని తీర్మానం చేసుకుని నువ్వు మాట్లాడితే చాలా ఎవరైనా మొరపెడుతుంటే మీరు అందరూ ఆపండి. మీరు అనవసరంగా నువ్వు ఇలా స్తుతి పరిశుద్ధులు అరవడం నాకు ఇష్టం లేదు, కొద్దిసేపు ఆపండి. అలా అరగంట సేపు నిలిపేశాడంట దేవుడు. అలా నిలిపిన తర్వాత పరిశుద్ధ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతున్నాయంట. ఎవరో పుణ్యాత్ముడు పరిశుద్ధమైన శ్రీ తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనే వినాలనుకుంటున్నాడు పిల్లలు. ఆ ప్రార్థన వినడానికి ఆయనకు వచ్చే ఘనతను కూడా దేవుడు ఆపుకుంటున్నాడు పిల్లలు. ఎవరి కొరకు? భూమి మీద ఉన్న పరిస్థితుల కొరకు పిల్లలు. అలాంటి స్థితితో ధర్మకార్యాలు జరిగిస్తూ ముందుకు వెళ్తున్న వారి ప్రార్థన ఆయన సన్నిధికి ధూపం వలె చేరుతుంటూ ఉంటాడ. ఇంపైన సువాసన ఆగ్రహించి ఆ రోజు నోహవు తర్వాత జలప్రలయం తర్వాత ఇంపైన సువాసన ఆగ్రహించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కొత్తగా శాంతించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. జలప్రలయం తర్వాత అంతా చనిపోయిన తర్వాత ఇచ్చిన బలిని బట్టి ఇంపైన సువాసన ఆగ్రహించి దేవుడు శాంతపరచాలనుకుంటుంది. దేవుని పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వారి యొక్క ధర్మకార్యాలను బట్టి రాబోతున్న ఉగ్రతను బట్టి వారి యొక్క ప్రార్థనలు వారి యొక్క ధర్మకార్యాలు దేశాన్ని ప్రపంచాన్ని కొంత మట్టుకు నిలుపుతున్నాయనే విషయం మనకు అర్థమైపోవాలి పిల్లలు. ఆ విషయాన్ని ఇంకా కిందికి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈ మిగతా భాగాన్ని మనం వచ్చే వారు మాట్లాడుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయతకి ఎంతో దూరపడాలని కోరుకుంటూ నేను మాటలు ముగిసిన మాటలు దీవించి ఆశ్రయించుగా.